ఇరాన్లో ఉన్నటువంటి బుషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద వరుసగా మూడోసారి దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా. ప్రత్యేకించి ఎందుకు దీని మీద దాడి చేస్తుంది అంటే, ఇరాన్లో విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించే ప్రధాన అణు ప్లాంట్ ఇది. ఈ ప్రాంతంలో స్ట్రాటజిక్గా చాలా సున్నితమైనది. ఏదైనా ప్రమాదం జరిగితే గల్ఫ్ దేశాలన్నిటి మీద ప్రమాదం పడే అవకాశం ఉంటుందని కూడా దాడి చేస్తోంది. రేడియేషన్ లీక్ ప్రమాదం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ ఇరాన్ అణు ప్రోగ్రాంకి మద్దతు ఇస్తున్న సదుపాయాలన్నీ దెబ్బతీయడం కోసమే, ముఖ్యంగా భూగర్భ అండర్గ్రౌండ్ న్యూక్లియర్ కాంప్లెక్స్ను ధ్వంసం చేయడం కోసమే ఈ పని చేసుకొస్తుంది. పర్వతాలు గుట్టల లోపల చాలా లోతుగా నిర్మించారు. అక్కడ ఓ దాడిలో పూర్తిగా ధ్వంసం కావు, కాబట్టి మళ్ళీ దాడులు చేయాల్సి వస్తుంది. సాధారణ బాంబులతో ధ్వంసం చేయడం కష్టమైంది. అందుకని డీప్ పెనిట్రేషన్ బంకర్ బస్టర్ బాంబ్స్ వాడుతోంది. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ మల్టిపుల్ లేయర్ బై లేయర్ డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది. మూడోసారి దాడి వెనకాల ఉన్న ఉద్దేశం అదే. ఓ ప్లాన్డ్ ఎస్కలేషన్ స్ట్రాటజీ అమలు చేస్తుంది. 10 రోజులు గ్యాప్ తర్వాత ఈలోపు ఐఏఏ వచ్చి చెక్ చేసుకున్నాక చేసుకొస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీని స్లో డౌన్ చేయగలిగారు ఇప్పటికే. ఇది ఇంకా రాబోయే రోజుల్లో ముదిరి పాకాన పడబోతుంది.